ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డైరెక్ట్ చలాన్ వాళ్ళ అకౌంట్ నుంచి కట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు విషయం? నిజంగా రేవంత్ అన్న సంక్రాంతికి నాకు వీళ్ళందరూ నాకు ఒక్కొక్కటి గుడ్ న్యూస్ చెప్తున్నారన్న. హ్యాపీగా ఉంది నాకు నిజంగా. ఎందుకంటే అకౌంట్ లో నుంచి వెళ్తే ఆ బాధ అనేది బండి నడిపే వాళ్ళకు ఉంటది, కార్ నడిపే వాళ్ళకు ఉంటది, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఉంటది. అంతే కదా, అంతే 100%. అబ్బా మా డబ్బులు పోయినాయి. ఈ రోజు ఒక అమ్మాయికి మాట ఇస్తారు, నేను సినిమాకి తీసుకుపోతానని, రూల్స్ తప్పి మీ డబ్బులు 1500 ఆడ కట్ అయిపోయినాయి. ఏం చేస్తారు? మాట ఇచ్చిన మాట తప్పుతారు కదా, మా అన్న తప్పరు కదా, మాట మీద నిలబడే మనిషి. కాబట్టి ఇప్పుడు రూల్స్ అంటే రూల్సే. డబ్బులు మన చలానా అనేది మన అకౌంట్ లో నుంచి పోతేనే బెస్ట్. 100% పోవాలి. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చలాన్ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చలాన్ ద్వారా ప్రభుత్వం నడుపుతున్నారు, చలాన్ గుంజుకుంటారు అని ఈయనే చెప్పడం జరిగింది. ఈయనే వసూలు చేయడం ఏ రకంగా చూడొచ్చు? అన్న వసూలు చేయట్లేదయ్యా. మీ ఇంటికి వచ్చి చలానా ఇవ్వండి అన్నాడా? మీ ఇంటికి వచ్చి అడిగారా? నా ఇంటికి వచ్చి అడిగారా? లేదు కదా. రూల్స్ అక్కడ రాంగ్ గా పాటిస్తే, సిగ్నల్ క్రాస్ చేస్తే, ఇప్పుడు మొన్న నేను చూశాను ఎక్కడ, పంజాగుట్ట పిఎస్ ముందే ఏం చెప్పాలి, అక్కడ ట్రాఫిక్ పోలీసులు అంత మంది ఉన్నారు బయట. అలాంటి బయట సిగ్నల్ వేసినప్పుడు మనం వెళ్లే రూట్ ఏది? ఎటు వెళ్ళాలి అటే వెళ్ళాలి. కానీ సిగ్నల్స్ వేసిన తర్వాత కూడా రూల్స్ తప్పి నువ్వు అక్కడి నుంచి పోలీసుల ముందు నుంచి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళావు కదా, మరి అది చలానా ఎవరికి పోతుంది? అక్కడ కెమెరాలో పడుతుంది, మీ ఇంటికి పోతుంది, అడ్రస్ మీదకి పోతుంది. అలా పోకుండా డైరెక్ట్ గా అకౌంట్ నుంచి కట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందరూ. కానీ ఇది ఎందుకు అన్న ఇట్లా పెట్టారు అంటే, బాధ్యత, భయము, ఇంకొకసారి సిగ్నల్ దాటకూడదు, హెల్మెట్ పెట్టుకోకుండా కానీ చలానా వేస్తున్నారు. ఎందుకు? మీ ప్రాణాలు బాగుండాలి, మీకేం కాకూడదు అని చెప్పేసి అన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా చక్కగా మాట్లాడారు ప్రాణాల గురించి అని. రోడ్లు బాగాలేక రోడ్ల మీద యాక్సిడెంట్ చనిపోతున్నారు. సో రోడ్లు వేసేదే గవర్నమెంటే, చలాన్ వేస్తే గవర్నమెంటే. చలాన్ వేస్తున్న గవర్నమెంట్ కి రోడ్లు వేసే శ్రద్ధ లేదా? ఎందుకు లేదు? స్టార్ట్ చేశారుగా. మీరు గల్లీల్లో పోయి చూస్తున్నారా? రోడ్లు తవ్వుతున్నారు. మొన్న ఫస్ట్ మీకు ఈ పాయింట్ చెప్పాలమ్మా, ఫస్ట్ నవీనన్న అసెంబ్లీలో అడుగు పెట్టిన మొదటి రోజే రోడ్ల గురించే మాట్లాడారు అక్కడ. మీరు చూసారా? చూడండి, దాంట్లో ఉంటది. రోడ్ల గురించి నవీనన్న ఒక ఎమ్మెల్యే గారు దేని గురించి మాట్లాడకుండా, అధ్యక్ష మన గల్లీల్లో రోడ్లు బాగలేవు, కరెంటు తీగలు తగిలి చాలా మంది చనిపోయారు, ఇలాంటిది మనం రోడ్లు వేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి అసెంబ్లీలో దీని గురించే నవీనన్న గారు, ఎమ్మెల్యే గారు, మా అన్నగారు మాట్లాడారు. రోడ్లు వేస్తున్నారు, వేసి చూపిస్తారు. ఎందుకు వాళ్ళ గురించి మనము తొందరపడి ఒక మాట అన్నా గానీ రేపొద్దున మనం వెనక్కి తీసుకోలేము. అందుకని అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటో మనం అప్పుడు అక్కడ చూసిన తర్వాత మనం మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీలు ఇచ్చింది, 2 సంవత్సరాలు ఇప్పటికి అవే చేయరు. రోడ్లు వేస్తారు, ఎట్లా నమ్ముతారు? నేను నమ్ముతా, అన్ని నమ్ముతా. నేను రేషన్ ఏమడిగా 5 గ్యారెంటీలు చేయలేరు. తులం బంగారం వేయలేదు, ఇంటి స్కూటీ లేదు, ఉద్యోగ ప్రతి ఒక్క లేడీస్ కోటి చేస్తాడు, అది చేయలేదు. అవి చేయని వ్యక్తి ఇప్పుడు ప్రతి ఊరికి రోడ్ వేస్తా అంటే ఎట్లా నమ్ముతారక? నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే, ఆ ప్రజాభవన్ లో చాలా మంది గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, బియ్యం గింజలు లేవు. అలాంటిది నేను అక్కడ మంగళవారం శుక్రవారం పోయి అక్కడ ఏందో చూసి అక్కడ ఇలాగే బయట మీడియా వాళ్ళు మాట్లాడితే పేదవాళ్ళ గురించి ఫైట్ చేశాను. ఆనవారికి పోయింది. ఈ రోజు ఆన్లైన్ లో రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ కార్డులు లాగా చేస్తున్నారు. ఇంకోటి నవీనన్న వాళ్ళ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ రాస్తున్నారు, పింఛన్లు రాస్తున్నారు, షాదీ అది ఏమంటారు పెళ్లి ఏమంటారు ముబారక్ అది రాస్తున్నారు. ఇన్ని నేను కళ్ళతో చూసిన తర్వాత కూడా నేను రాయలేదు, వీళ్ళు ఏమి ఇవ్వలేదని అబద్ధం చెప్పకూడదు కదా. ఎందుకంటే రేషన్ కార్డులు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, మరి పింఛన్ రాస్తున్నారు. అలాంటప్పుడు రోడ్లు వేయడం ఎంత సేపు వాళ్ళకి? ప్రజాభవన్ అన్నారు కాబట్టి మాట గుర్తొస్తుంది కాబట్టి, ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన ప్రజలకు సంబంధించింది. ఆ ప్రజాపాలన బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకోవడము అది ఇది ప్రజాపాలన అంటారా? సొంత ప్రయత్నం వాడుకునే ప్రజాభవన్ ని బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ చేయడం ఎంతో కరెక్ట్. నాకు అర్థమైంది. మీకు రేవంత్ అన్న అంటే చాలా కోపం ఉన్నట్టుంది. పర్వాలేదు, ఎంత కోపం ఉన్నా పర్వాలేదు. నేను ఎంత అన్న గురించి చెప్తాను. అవును, విక్రమార్క కొడుకు అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు ఏం చేశారమ్మా?
ఆయన ఉన్నాడు ఆయన ఆ, ఎవరినన్నా లోపలికి అందరూ గేటు చూసి అబ్బా లోపల ఎట్లుందో వాళ్ళ కార్లు పోతుంటే ఆ లోపల చూడాలని తపన ప్రజల్లో ఉండింది. ఈ రోజు ప్రగతి భవన్ ప్రజాభవన్ చూపించిన తర్వాత లోపల మొత్తం ఎలా ఉందో మేము తిరిగాము. చిన్నారెడ్డి సార్ని అక్కడ ఇన్ఛార్జిని కలిసాము. ప్రతి ఒక్కటి లోపల మేము చూసి అబ్బా ఎంత బాగుంది. ఆ టైంలో మేము 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదని మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడ ఏమన్నారు, ఈవెంట్స్ అనేది ఎవరు వచ్చినా గానీ ఈవెంట్స్ అనేది చేసుకోవడానికి ఒక హాల్ ఉంది, ఆ హాల్లో చేసుకుంటారనేది వాళ్ళు ముందే చెప్పుకున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము, అక్కడే ప్రజాభవన్ లోకే వెళ్ళాము. సామాన్య మన ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకోవచ్చు అక్కడ. అడుగుతాను నేను, రేవంత్ అన్న మనకి మీరే కాదు మన లాంటి వాళ్ళకు కూడా ఈవెంట్స్ చేసుకోవడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ షర్మిల ఒక చెల్లెలుగా క్వశ్చన్ నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రజాభవన్ లో మనకందరికి ఫ్రీగా వదిలేశారు. మన ప్రజలకి ఎంత బాగా అక్కడ ఫ్రీగా వదిలేశారు. ఒక అన్నలాగా ఒక చెల్లెల్లాగా ఒక అందరు ఆడపడుచులా అందరు వచ్చి చూశారు కాబట్టి అన్ని సమస్యలు అక్కడ చెప్పుకున్నాం కాబట్టి మన వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేసుకుంటాం అంటున్నారు. మీరు ఒక అవకాశం మన వాళ్ళకి ఇవ్వండి రేవంత్ అన్న. ఇదే నాకు అక్కడ మీరు ఎంత ప్రేమ చూపిస్తారు కదా. మీరు ఒక అమ్మాయి కాబట్టి మీ ఇంటికి స్కూటీ వచ్చిందా, మీ తులం బంగారం వచ్చిందా, పింఛన్ 4,000 వస్తున్నాయాక? నాకు స్కూటీ వద్దు, బంగారం వద్దు, నాకు ఫ్రీ బస్సు కూడా నేను అడగలేదు, నేను ఎక్కలేదు. నేను ఎప్పుడైనా సరే నాకు 2 బండ్లు ఉన్నాయి కానీ నాకు రాదు. నాకు గోల్డ్ మీద ఆశ లేదు. ఇంకా డబ్బు గురించి అంటారా, డబ్బు అనేది నాకు అసలు ఇంట్రెస్టే లేదు. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు, నేను ఉన్న డబ్బే పోగొట్టుకున్నాను. డబ్బు అంటే నాకు అసహ్యం, అందుకు నేను డబ్బు గురించి మాట్లాడాను. బంగారం అంటే పోగొట్టుకున్నాను కాబట్టి బంగారం అంటే ఇంకా అసహ్యం నాకు. ఇప్పుడు ఆ చలాన్లు ఏడమనే పాసిబుల్ అయితే అనుకుంటారా? ఈ సినిమాలలో చూసాగా రియాలిటీ పనికొస్తాంటారా? అంటే ఇప్పుడు అకౌంట్ లో నుంచి కట్ అయ్యేది చలానా అంటున్నారా? అన్న మీరు చెప్పిన మాట మీద నిలబడండి అన్న, ఎందుకంటే నా పరువు తీస్తారు ఇల్లు, రేపు పొద్దున్న ఇక్కడ పట్టుకుంటారు. చలానా అనేది అకౌంట్ లో నుంచే పోయేటట్టు కట్ అయ్యేటట్టు మీరు చెయ్యండి. ఎందుకంటే వీళ్ళు నన్ను ఆడుకుంటారన్న, వీళ్ళు నన్ను ఆడుకుంటే నేను రేపు పొద్దున ప్రజాభవన్కి రావాల్సి వస్తుంది. అన్న వరకు రేవంత్ అన్న వరకు అవసరం లేదు, నవీన్ అన్న చాలు నాకు. ఎందుకంటే చాలా మంచి హెల్ప్ చేస్తారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇప్పుడు జరిగింది, తల్లిదండ్రులు పట్టించుకుంటే వాళ్ళ సారీ నుంచి 10% కట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? 100% ఇది కూడా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం అన్న, మీకు చాలా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్తున్నారు ఇక్కడ మన వాళ్ళు. అయితే ఇప్పుడు తమ్ముడు నేను ఒకటి చెప్తున్నాను, తల్లిదండ్రులు కని పెంచిన పాపానికి ఓల్డేజ్ హోమ్ లో వదిలేస్తున్నారు, ఫుట్పాత్ మీద తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. రోడ్ల మీద తిండి లేకుండా వాళ్ళు ఎంత బతికి బట్ట కట్టిన వాళ్ళని కొడుకులు పెళ్లి చేసుకోగానే తల్లిదండ్రులు కనపడట్లేదు. అలాంటి వాళ్ళకి రేవంత్ అన్న 10% వాళ్ళ అకౌంట్ లో నుంచి 10% ఇస్తాను అన్నప్పుడు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది ఇచ్చే తీరాలి, 100% ఇవ్వాలి. నేను అడుగుతా అన్న, మీరు చెప్పారు కదా, నేను కూడా మీడియాలో మాట్లాడాను, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను, మీ గురించి ఇంత గొప్పగా మాట్లాడినప్పుడు మీరు చెయ్యాలి, రోడ్లు వేయాలి, మీరు 10% ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇంకా మన ఏమైతే స్కూటీలు అన్నారో అవి ఏమైతే 6 పథకాలు ఉన్నాయో అవి కూడా మొత్తం పూర్తి చేయాలని నేను అన్నకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఓట్లు అడగకుండానే మళ్ళీ ప్రజలు పోయి ఓట్లు గుద్దే రోజులు కూడా వస్తాయి. అలాంటి పనులు మీరు చేసి చూపిస్తే బాగుంటదన్న. ఎందుకంటే ఒక చెల్లెలుగా నేను కూడా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ గురించి అందరి గురించి నేను చాలా ముందు నుంచి మాట్లాడుకుంటూ 2 years బ్యాక్ కూడా మాట్లాడాను మీ గురించి ఎక్కడ ప్రజాభవన్ దగ్గర, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ కోరికలు ఎవరెవరైతే మా అందరు కోరికలు ఉన్నాయో అవన్నీ తీరుస్తారని, ఈ సంక్రాంతికి మంచి గిఫ్ట్లు అందరికి అందజేస్తారని నిజంగా ఈ చెల్లెలు తరపున మంచి గిఫ్ట్. చివరిగా ఇప్పుడు తను చెప్పిన మాట చాలా గొప్పది, దండం పెట్టవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల కోసము చేయడం గొప్ప విషయము. ఇదే తల్లిదండ్రులు వృద్ధులు ఎవరైతే మనం వృద్ధులను మాట్లాడతారు కాబట్టి ఇదే వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తున్నాడు. కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తే 4,000 పింఛన్ ఇస్తానని ఇప్పుడు వరకు వేయలేదు. ఎలా చూడొచ్చు మన ఈ విషయం? అయితే ఇప్పుడు తెలీదు, నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను టార్గెట్ పెట్టినా గానీ, కన్ఫ్యూజ్ చేసినా గానీ, కన్ఫ్యూజన్ లో ఎవరిని నేను కొట్టాను కానీ ఇప్పుడు పింఛన్ అనేది అన్న వాళ్ళ ఇంట్లో రాస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ రాస్తున్నారు, ఆడపిల్ల పెళ్లి కోసం అన్ని రాస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు.
నేను కూడా రీసెంట్ గా పోయేసి ఇంటర్వ్యూస్ కోసము నేను అన్న పర్మిషన్ అడిగితే ఈ మంత్ ఆగమ్మా, నెక్స్ట్ మంత్ నేను పర్మిషన్ ఇస్తానని నవీన్ అన్న వాళ్ళు ఇంట్లో మాట్లాడడం జరిగింది. ఈ మంత్ ఎందుకంటే పండగలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ అందరినీ తీసుకుపోయి అన్న ముందు కూర్చోబెడతాను, మంచిగా ఇంటర్వ్యూ చేయొచ్చు, మీరందరూ ఏమేమి ఉన్నాయో అన్ననే ఆయన చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రాస్తున్నారు కాబట్టి నేను కళ్ళతో చూశాను. ప్రతి ఒక్కరికి ఈ 4,000 పింఛను ఏదైతే ఉందో డబల్ బెడ్రూమ్ రాస్తున్నారు కాబట్టి, ఇంకా ఈ రీసెంట్ గా మన రైతు బంధు రైతులకి కోసమని కొత్తగా ఆఫర్ రేవంత్ అన్న కూడా అనౌన్స్ చేశారు. అది కూడా 100% అయిపోతుంది. ఎవరు పడి మాట్లాడినా గానీ రేపొద్దున మనము ఆయన చేసిన తర్వాత మాట వాపస్ తీసుకోలేము. అందుకే నేను తొందరపడి ఎవరిని నేను ఏమనను, న్యాయంగానే మాట్లాడతాను. అరే ఎంత తప్పు చేశానని చెప్పేసి బాధపడకూడదు. అందుకని 100% రేవంత్ అన్న చేసి చూపించాలి. 6 పథకాలు గ్యారంటీ. ఆడపిల్లకి ఏదైతే ఉందో అది హెల్ప్ చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టు తల్లిదండ్రులకి 10% అది కూడా 100% చేస్తారు. ఆ నమ్మకం నాకుంది కాబట్టి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. అక్క చివరిగా అందరైతే మన సీఎం అందరూ కూడా ఇంత 18 గంటలు పనిచేసినట్లు ఎక్కడ చూడలేము. సో రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నా నాకు అయినా టైం సరిపోతుంది అని చెప్పడం జరిగింది. సో నిజంగానే ఆయన 18 గంటలు పని చేయటాలు ఇలా చూడొచ్చు అంటారు. నిజంగా ఆయన కష్టజీవి. ఎందుకంటే అన్న కూడా అప్పుడు సీఎం కాకముందు కూడా ఆయన ప్రజల కోసము చాలా కష్టపడ్డాడు, ప్రజల కోసం బాధపడ్డాడు. నేను వస్తే బాగుంటది అని అనుకున్నట్టే సాధించారు సీఎం అయ్యి. ఎందుకంటే 18 గంటలు అనేది చాలా ఎక్కువ, చాలా నిద్ర తక్కువ చేసుకుని ఆయన చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఎందుకు కష్టపడుతున్నారు, ఇంకా మనకి టైం దగ్గర ఎక్కువ రోజులు లేదు, ఇంకా 3 సంవత్సరాల్లో హైదరాబాద్ రూపురేఖలే నేను మార్చేస్తాను, ఎలా చూపిస్తాను అని చెప్పేసి అన్న మాట్లాడడం జరిగింది. దానివల్ల ఆయన కష్టపడుతున్నారు కాబట్టి అది కూడా చూపించి చేస్తారు. జనాల్లోకి మంచి అనేది వాళ్ళకై వాళ్ళ నోటి నుంచి అబ్బా రేవంత్ అన్న మంచోడు అనేలాగా ప్రజల నోటి నుంచి అన్న కూడా వింటారు.